హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అదేంటో చూద్దాం. మరి అదేంటో నేను చెప్తూ ఉంటాను, ఓకేనా? మరి ఇదైతే పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. అంటే నాకు పెద్ద షాపింగ్ మాల్, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు, వెళ్ళలేదు. ఫస్ట్ టైం హైదరాబాద్లో మా అక్క వాళ్ళతో మరి ఈ షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. మరి ఎందుకు వచ్చానో తెలుసా? చూద్దాం, వీడియోలో చూద్దాం ఎందుకు వచ్చాను. మరి ఇక్కడ టూర్కి వెళ్తున్నటువంటి ఫ్యామిలీలు మరి కొన్ని షాపింగ్ చేయడానికి వచ్చారు. మరి ఆ టూర్ ఏంటో, అది ఎక్కడికి వెళ్తున్నారో ముందు ముందు తెలుసుకుందాం, ఓకేనా? మరి ఈ షాపింగ్ మాల్లో లేనిది లేదన్నమాట. అన్నీ ఉన్నాయి, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, మరి క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకీ ఇంత చెప్తున్నాను, నేనేం షాపింగ్ చేశానా? నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. ఎందుకంటే నేను అక్కడ కొనే అంత రీజనబుల్ నాకు లేదు. మరి వాళ్ళు టూర్ వెళ్తున్నారు కాబట్టి కొంటున్నారు. మరి ఇక వస్తే విషయానికి వద్దాం. ఇక్కడ మరి టూర్కి వెళ్తున్నారని చెప్పాను. ఆ టూర్ ఏంటో ముందు ముందు తెలుసుకుందామన్నాను. మరి ఆ టూర్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. మరి వైష్ణవి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ చాలా కోల్డ్ ఉంటుందంట. అంటే జీరో అంటారు కదా, అలా సారీ అండి, అదేంటో చెప్పలేకపోతున్నాను. 0 డిగ్రీస్ అంటారు కదా, -0 డిగ్రీస్ అలా ఉంటుందంట. మరి అక్కడికి పెద్ద పెద్ద షట్టర్లు, మరి అన్నీ, ఇక సాక్సులు, బ్లౌజులు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయని AV1 ఏదో షాప్ పేరు, అది మాల్. అయితే అక్కడికి అక్క, వదినమ్మ, పిల్లలు, నా కోడలు, నేను షాప్కి వెళ్ళాము. ఆ మాల్లో మాకు కావాల్సినవన్నీ దొరికినాయి. మరి అంత పెద్ద షాపింగ్ మాల్లో లేనిదేముండదు కదా. అలా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం అంత పెద్ద మాల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కంపల్సరీ వస్తారు. మరి మాతో పాటు కూడా మా పిల్లలు వచ్చారు. మరి అక్కడ పిల్లలకి ఎంజాయ్మెంట్కి చాలా అనేకమైన ఆడుకునే వస్తువులు ఉన్నాయన్నమాట. ఇలాంటి మాల్స్కి పిల్లల్ని తీసుకెళ్ళినా మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుందండి. అలాగే జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దగ్గరికి వెళ్ళడానికి కంపల్సరీ డ్రెస్లే యూస్ చేస్తారంట. మరి ఇక్కడ డ్రెస్సెస్ తీసుకోవడానికి కూడా వెళ్ళాము. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి.